ఇవాళ చూసుకుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా మరి మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా అద్భుతంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి ఎన్నికలో ఘన విజయం సాధించాలని చెప్పేసి మరి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ముందుకు వెళ్తున్నారు. ఇవాళ భారతదేశంలోని ఎన్నో మరి రాజకీయ పార్టీలు చూసినాం. ఒక బీసీ క్యాండిడేట్ని అధ్యక్షుడిగా చేసిన ఘనత మరి మా కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మరి ఇవాళ నాకు వేసే ప్రతి ఓటు మరి మహేష్ కుమార్ అన్న గారికి వేస్తున్నట్టుగా బీసీ బిడ్డలు గుర్తించాలి. ఇవాళ ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు చూసుకున్నా కూడా ఇవాళ మా దగ్గర అన్ని రకాల కులాల మతాల పిల్లలు ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక టీచర్ కానివ్వండి, ఒక స్కూల్ యజమాని కానివ్వండి, ఇది ఏ క్యాస్ట్ ఏ కమ్యూనిటీ అని ఎప్పుడు చూడడు. అన్ని రకాల పిల్లలను ఒకే రకంగా చూస్తాడు. పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడమే చూస్తుంటాడు తప్ప కానీ ఇది ఏ మతం ఏ కులం అని ఏ టీచర్ కూడా చూస్తుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ నరేందర్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవాళ తెలిసిందే మరి దేశ రాజకీయంలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని కులాలను అన్ని మతాలను అక్రమం చేసుకునే ముందుకు పోయే పార్టీ. అలాగే ఈ నరేందర్ రెడ్డి కూడా తన 30 ఏళ్ల జీవితంలో ఎన్నడూ కూడా క్యాస్ట్ రిలీజన్ జోలికి వెళ్ళలేదు. అందరికీ కూడా సమానంగా విద్యను అందిస్తూ ఇంకా బడుగు బలహీన వర్గాలు ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ వెన్ను తట్టి మరి ముందుకు తీసుకెళ్ళిన ఘనత నాకుంది. కాబట్టి మరి పట్టభద్రులారా ఈ సరైన సమయంలో ఆలోచించండి. ఏ కాంటెస్టెంట్ ద్వారా ఏ పార్టీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగులకు లాభం జరుగుతుంది అనేది చూడండి తప్ప కానీ మరి కులాల మతాల ద్వారా విడగొట్టే వారికి ఇది ఒక శాస్తి జరగాలి మీ ద్వారా. ఎందుకంటే మేధావులు పట్టభద్రులు, దీని ద్వారా వారికి అందరికీ గుణపాఠం జరగాలని చెప్పేసి కులాలు మతాలు కాకుండా మరి మేధావులు తర్వాత ఎవరిని ఎన్నుకుంటే మరి ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగులకు లాభం జరుగుతుంది అని చూసి మరి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను.